Hits News. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం తెలుగుదేశం కార్యకర్త తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కార్యాలయంలో అబ్దుల్ కలాం 94వ జయంతి ఘనంగా నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వయం కృషి స్వీయ ప్రతిభతో ఒక సామాన్యుడు అసామాన్యుడు కాగలడని కలాం నిరూపించారన్నారు. అలాగే రామేశ్వరం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు పోగలిగాడని, ఒక పేపర్ బాయ్ శాస్త్రవేత్త కాగలిగాడని భారత మాజీ రాష్ట్రపతి కలాం నిరూపించారన్నారు. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అని కలాం ఇచ్చిన సందేశం ప్రపంచ వ్యాప్తంగా యువతకు తారక మంత్రంలో పనిచేసిందన్నారు. రక్షణ, అంతరిక్ష, వైద్య, మానవ రంగాల కోసం కృషి చేసిన శాస్త్రవేత్త అన్నారు. అగ్ని, పృథ్వీ, క్షిపణులు రూప శిల్పి కలాం అన్నారు. కలాం సూక్తి వలన పర్యావరణం, చెట్ల పెంపకం పట్ల ఆయనకున్న అవగాహనను తెలియజేస్తుందని చెప్పారు. ఆయన నిత్య విద్యార్థి అని, అందుకే అబ్దుల్ కలాం జన్మదినమైన అక్టోబర్ 15ను అంతర్జాతీయ విద్యార్థి దినంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించిందని చెప్పారు. ఆయన నిరాడంబరత, మానవీయత ప్రతి ఒక్కరి ఆదర్శం, అనుసరణీయం, స్ఫూర్తిదాయకమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఆయన మీరు చెప్తే 2 మాటలు చెప్పండి, ఎక్కువ చెప్పండి. ఓకే ఓకే.